భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకో. చాలా సంతోషం అలా అండి. బొమ్మలను చూపుతే కాస్త ఆకులు రాసి వచ్చు కదా. ఎప్పుడు మీరేనా వేంకుల గారికి నేను ఇస్తాను. చిలకలు తీసుకోండి. ఏం వచ్చి మాంబ పెళ్లి పనులతో బాగా అలసిపోయినట్టున్నావు. నిన్నటిదాకా కాస్త ఇబ్బందులు ఉన్నాం. ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఆడపెళ్లివారు కదా, ఇక ఆ ఇబ్బందులన్నీ మీకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ. ఈ చల్లని సాయంత్రం సరదాగా గడపమంటుంది, ఎన్నో ఊసులు వినమంటుంది. ఈ చిలకలు ఇందాకటి నుంచి మీతో ఏదో చెప్పాలని తెగ గొడవ చేస్తున్నాయి. టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సరదాగా ఈ చిలక పలుకులు విందామా? రామయ్య నాయుడు గారు, నాకు న్యాయం చేయండి, న్యాయం జరిపించండి. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నీ సమస్య ఏమిటో కూడా నాకు తెలియదు. అది కాదండి. నీకేదైనా కష్టం జరుగుంటే దానికి పరిష్కారం మా పెద్ద కొడుకు కృష్ణమనాయుడు చెప్తాడు. మీ పెద్ద కొడుకే తప్పు చేస్తే అచ్చమాంబ, ముందు నాకు మీలాగే కోపం వచ్చింది. కానీ అమ్మాయి చెప్పిందంతా విన్నాక చాలా బాధేసింది. ఇది మీ కుటుంబ సమస్య కాబట్టి మీతో చెప్పుకుంటే న్యాయం జరగదని మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పింది ఆ అమ్మాయి. బలరామయ్య గారు అంత చౌకబారు మనిషి కాదు. కొడుకు తప్పు చేసినా పెద్ద ఆయనతో చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పానా? అసలేం జరిగిందమ్మా? నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తుండేదాన్ని. ఊరు పనుల మీద అక్కడికి వచ్చిన కృష్ణమనాయుడు గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. ఈ మధ్య సిటీకి వచ్చిన ఆయన నన్ను చూడకుండా మొహం చాటేస్తుంటే బాధతో నిలదీస్తే నేనెవరో తెలియదన్నారు. ఈ ఊళ్ళో ఇంకో పెద్ద దిక్కని మీకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వచ్చాను. నీకు కృష్ణమనాయుడికి సంబంధం ఉందని నేను ఎలా నమ్మాలి? ఇదే మాట నేను అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఈ కంకణాన్ని మా ప్రేమకు గుర్తుగా ఇచ్చారు. అయితే కృష్ణమనాయుడు చేతికున్నది అది నకిలీదండి. ఇది ఇది కృష్ణమనాయుడిది. కృష్ణ, ఈ అమ్మాయి చెప్పిందంత నిజమేనా? నిజం కాకపోతే పిచ్చి పిచ్చి కథలు చెప్పడానికి ఆ పిల్లకేమైనా సరదానండి? మీ గురించి నాకు తెలుసు, మీరు అలా చేసుండ్రు. కాదని చెప్పండి. ఇంత జరుగుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన తప్పు చేసే ఉంటాడు. ఇదంతా అబద్ధం అని చెప్పండి అన్నయ్య. ఎలా చెప్తాడయ్యా? ఎదురుగా కొండంత సాక్ష్యం ఆ కంకణం కనిపిస్తుంటేను. అబ్బో ఏంటో అనుకున్నాను, చాలా చిత్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. పూజారి గారు, మన ఊళ్ళో చెల్లెలి పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకున్నా లేదా ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నా ఊరు బహిష్కరించే శిక్ష ఏదో పడే. ముందు పెద్ద ఆయన ఇలాంటి తీర్పు ఇచ్చినట్టు నాకు గుర్తు. అవునమ్మా, ఆయనే ఇచ్చారు. చాలు, ఆపండి ప్లీజ్. ఇప్పుడు మీరందరూ కలిసి నేనేం చెయ్యాలని చెప్పాలనుకుంటున్నారో నాకు క్షమించండి, నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. ఇంకేంటే చెప్పేశావుగా, పూర్తిగా చెప్పేసింది, ఇంకేంలే. చెప్పనివ్వండి అమ్మా, చెప్పేదంతా మీ మంచికేగా. ఆ రోజు నేను చెప్పింది విన్న ఆనందంగా నా ప్రేమను నిర్లక్ష్యం చేసినప్పుడే వాళ్ళ ప్రేమ చచ్చిపోవాలనుకున్నాను. నాన్నగారిని చంపినప్పుడే వాళ్ళని తెగ నరకాలనుకున్నాను. అందుకే జోగులు భార్య చేత నాటకం ఆడించి వాళ్ళ ముగ్గురన్న దమ్ములకి పెళ్లి కాకుండా చేశాం. దొంగ కోళ్ల పందెంతో ఊరి ప్రజల సానుభూతి కూడా సంపాదించుకున్నాం. నాతో బాలకి పెళ్లి, నరకానికే పాస్పోర్ట్. ఈ సాక్ష్యంతో వాళ్ళ కుటుంబం అల్లకల్లోలో మనకు ఆనందం. ఇది జరిగిందండి. మీ కుటుంబం మీద కక్ష సాధించడానికే ఈ పెళ్లి నాటకం. ఆగా! అచ్చమాంబ, ఒక్క అడుగు వెనక్కి పడిందంటే 100 అడుగులు ముందుకు వేసే వంశం మాది. నన్ను దెబ్బగొట్టాలనుకున్నావు, నువ్వే పీకల్లోతుకి కూరుకుపోయావు. ఇదంతా నా ప్లాన్. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితుడు సత్యం భార్య. సత్యం! నాన్నగారు, ఆ రోజు అచ్చిమామపై సానుభూతితో ఊరందరి మధ్యన మీరు మాటిచ్చిన తర్వాతే తెలిసింది చెల్లెలు ప్రేమ విషయం. అదే రోజు మన కుటుంబానికి తాను చేయబోయే ద్రోహం గురించి కూడా తెలిసింది.
ఊరందరి సానుభూతి సంపాదించిన అచ్చిమాంబతోనే తన దుర్మార్గాన్ని బయట పెట్టించాలని ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్నామే తప్ప మిమ్మల్ని ఎదిరించాలని కాదు. ఇందులో మా తప్పేమైనా ఉంటే క్షమించండి. కృష్ణ ఏయ్ కృష్ణమనాయుడు, ఏమిట్రా ఊరు జనం అందరి ముందు నా దుర్మార్గాన్ని బయట పెట్టానని సంబరపడిపోతున్నా? ఒరేయ్, నేను నిన్ను తక్కువగా అంచనా వేయలేదు గాని నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. ఇదిగో వీళ్ళెవరూ ఊరు జనం కాదు, నా మనుషులు. ఛే! నేను మంచిగా ఉందా అనుకున్నా, మీ కుటుంబం నన్ను మంచిగా ఉండనివ్వటం లేదురా. ఒరే కృష్ణమనాయుడు, నీ చేతుల మీద నేను చావాల్సి వస్తే నాతో పాటు నా పగ కూడా చచ్చిపోవాలరా. నా పగ వీళ్ళ ప్రేమ నుంచి పుట్టుకొచ్చిందిరా. వీళ్ళ ప్రేమ చచ్చిపోవాలి, వీళ్ళిద్దరూ చచ్చిపోవాలి. ఒరే, వీళ్ళకిచ్చిన తాంబూలాల్లో విషం కలిపాన్రా. అవి నోరు పండించే తాంబూలాలు కాదురా, కడుపు మండించే తాంబూలాలు. ఆగు కృష్ణమనాయుడు, నాకు నీ బలము తెలుసు, నీ బలహీనతలు తెలుసు. నేను నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. ముందు నీ తల్లిదండ్రులను కాపాడుకుంటావో, లేదా నీ చెల్లెలు పెళ్లి జరిపించి నీ పంతం నెగ్గించుకుంటావో నీ ఇష్టంరా. ఒరేయ్, ఇంకా చూస్తూ నిలబడతారేంట్రా? కృష్ణమనాయుడు బలహీనుడు, జాలి దయ కనికరం ఏది లేకుండా వేసేయండి రా వాణ్ణి, వేసేయండి. నాన్నగారు, తమ్ముళ్ళు, అమ్మా నాన్నగారు హాస్పిటల్ తీసుకుపోతండి. అచ్చిమాంబ, నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే నా కళ్ళకు ఏమరపాటును మైకం కమ్మవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది, లోకమంతా పెద్దదిగా కనిపిస్తుంది, జాగ్రత్త పెరుగుతుంది. రండి.
వానలోని పవర్, ఇది నా మీసంలోని పొగరు. రండిరా, రండి. ఇప్పుడు చెప్పవే అచ్చిమాంబ, నా జనం అన్నావుగా, ఏరి నీ జనం, తమ్ముంటే రమ్మను. ఆగా ఆగా ఆగా, పిచ్చిదానా, ఇప్పుడు నీ చావు కూడా నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. కృష్ణమనాయుడు, అచ్చిమాంబ, నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. మా సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతిక్షణం చూస్తూ ఒక మంచి మనిషిగా మారి జీవితాంతం ఆనందంగా గడిపేస్తావు. మా విజయాన్ని చూసి క్షణక్షణం కుమిలి నీలో నువ్వు కుళ్ళి చచ్చిపోతావు, తెలుసుకో. కృష్ణమనాయుడు. మనసును చిలిపిగా పిలిచిన ప్రేమ, వయసుని తరిమిన ప్రేమ, కోరిన జంటను చేరేదాకా ఒక క్షణమైన నిలువని పరుగుల లాహిరి లాహిరి లాహిరిలో, తొలి వలపులు పలికిన సరిగమలో, లాహిరి లాహిరి లాహిరిలో, తొలి వలపులు పలికిన సరిగమలో.